కవిత 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 వస 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 అని రెక్కలు ముక్కలు చేసుకొని నువ్వు పత్తి ఏరినవా కవిత. నువ్వు కూలి మనిషి లేక గోసి పెట్టుకొని నువ్వు పత్తి చేన జ్వరవాడి నువ్వు పత్తి ఏరినవా కవిత. నువ్వు పత్తి ఏరి ఏరి నీ చేతులకు బొగ్గలు వచ్చినాయా కవిత. నువ్వు ఎర్రటి ఎండలో నువ్వు వంగబడి పత్తి ఏరుతుంటే నీకు పెద్దలు యాదికొచ్చిన కవిత. ఇక మరి వానదేవుని కోపానికి ముసురు 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 పడ్డా కానీ నానుకుంటా నువ్వు కవిత పత్తి ఏరుతుంటే నీకు సుక్కలు కనిపించిన కవితమ్మో. నీకు ఎంత కష్టం వచ్చే కవిత. అటు అయ్యకు ఎడవాసివి ఇటు అన్నకు ఎడవాసివి అటు బావ మీద నిందలు మోపితివి కవిత. నువ్వు 10 ఏళ్ళు పార్టీ అంటు పెట్టుకొని ఉంటే ఏ పంచాయతీ లేదు కవిత. ఇవాళ ప్రజల సొమ్ముకు నోసి పుట్టిరు బీఆర్ఎస్లో అనకొండలు ఉన్నారు తిమింగలాలు ఉన్నారు అంటున్నావు ఈనాడు కవిత. ఇప్పుడు కవితమ్మ ఆదిలాబాద్లో జ్వరపడి పత్తి చేను ఎరుతుందట. పత్తి పాపం పత్తి వంగబడి పత్తి ఎరుతుంటే చేతులు నొప్పులు పెట్టినాయట. మా అమ్మ మరి ఇప్పుడు తెల్లారంగా లేచిందో లేవలేదు. నడుములు అయితే టింగు అంటున్నాయట. వంగబడి పత్తి ఏరితే నడుములు టింగు అంటున్నాయట. చేతులు నొప్పులు పెట్టినాయట. అయ్యనాడు ఎరగది అమ్మనాడు ఎరగది. ఎంత కష్టం వచ్చే కవితమ్మకు. బాబా ఆనాడు వనవాసం వెళ్ళిన సీతమ్మ కూడా శర ఉందో లేదో. ఎక్కడి కష్టం ఏం కథ. చెమట తీసింది మా అమ్మ. చెమట తీసి వంగబడి ఇక నడువులే లేస్తలేవట. వంగబడి పచ్చేస్తే ఇక చేతులు మొత్తం గుంజుతున్నాయట. పాపం మరి దవాఖాన పోయిందో పోలేదో పాపం. కవిత అంటే కవిత. అబ్బా ఇవాళ ఇక అయ్యకు అన్నకు ఎడవాసి బావ మీద నిందలు బదనాలు మోపి బయటకు వచ్చినాక అన్నీ ఆదుకొస్తున్నాయి కవితకు. 10 ఏళ్లలో బీఆర్ఎస్లో చేసిన తప్పులు మాత్రం ఆమె కంటికి కనపడలే. ఆయన పళ్ళు మీద పళ్ళు పెట్టి ఒక్క మాట కూడా బయట పెట్టలే. గీయాల మాట్లాడుతుంది కవితమ్మ జనాలు అలా తిరుక్కుంటా. అయితే ఇప్పుడు ఈమె మా తల్లి ఆదిలాబాదులో అడుగుపెట్టి పత్తి ఏరిందట ఈమె. ఇక వాళ్ళకు వీళ్ళకు ఫోన్లు కూడా చేసిందట. కలెక్టర్కు ఫోన్లు చేసిందట. ఇంకోళ్ళకో ఫోన్ చేసిందట రైతులను ఆదుకోరి అని. ఢిల్లీలో కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఫోన్ చేస్తా అన్నదట. ఆదిలాబాదులో జాగృతి జనం బాట వ్యవసాయ మార్కెట్ యార్డు చెనాక కొరట ప్రాజెక్టు సందర్శన. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తిని కొని రైతులను ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ ఆంబాయ వెళ్ళబోసుకుందట. ఈపాటి తిరుగుడు, ఈపాటి ప్రేమ, ఈపాటి ఆపోచన ఆనాడు ఎక్కడ పోయింది కవితమ్మా. ఇవాళ నీకు గుండె లోతులకు వెళ్ళి ప్రేమ ఉరికొస్తున్నది రైతుల మీదకి. కవితమ్మ కథ గిట్ల ఉంది. కవితమ్మ గురించి చెప్పుకుంటే ఇక ఒడవని చరిత్ర కానీ ఇక పో తల్లి ఇక పో. Mm.